ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని శాస్త్ర స్కూల్ ప్రిన్సిపల్ కర్నాటి రమేష్ కోరారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో షీటోర్యు ఖాన్ ఇంటర్నేషనల్ కరాటే డూ అకాడమీ ఇండియా వారి ఆధ్వర్యంలో 23వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శాస్త్ర స్కూల్లోని షావోలిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్ర స్కూల్ ప్రిన్సిపల్ కె సురేష్ చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. గెలుపొందిన విద్యార్థుల్లో బాలుర అండర్ 11 కటాఫ్ విభాగంలో కట్ట మోక్షిత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకోగా, బాలుర అండర్ 13 కటాఫ్ విభాగంలో తన్నీరు నిశాంత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. కట్ట అయోధ్యరాములు, కట్ట మాధవి, తన్నీరు నగేష్, తన్నీరు స్వాతి, శాస్త్ర స్కూల్ స్టాఫ్ సైతం జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో షావోలిన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ అండ్ డైరెక్టర్, బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు ఉన్నారు.